శ్రమలకు సంబంధించినటువంటి విషయము లేక మరి ఒక కొండను గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ కొండ పేరు ఏదనంటే ఒలీవల కొండ. ఒలీవల కొండ. యెరూషలేములో కూడా ఏముందనంటే ఒక కొండ ఉన్నది. దాని పేరే ఏముందనంటే ఒలీవల కొండ. ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండలో ప్రియులరా, దేవుని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. యెరూషలేములో తూర్పు ఆగ్నేయ దిశలో ఈ యొక్క తూర్పు ప్రక్కన ఉన్నటువంటి మరి కొండగా ఉంటుంది. దీని ఎత్తు ఎంతనంటే 826 మీటర్లు ఉంటూ ఉన్నది. 2710 అడుగులు ఈ కొండ మీద మరి ఎత్తులో మనం చూడవచ్చు. ఈ కొండ ఎత్తు యొక్క అడుగులు. ఈ కొండ మీద ఏముందనంటే ప్రియులారా, గత 3000 సంవత్సరాల నుండి 3000 సంవత్సరాల క్రితం నుంచి దీని చుట్టూ సమాధులు ఉన్నాయి. సమాధులు చేయబడుతూ ఉంది. చేయబడుతూ ఉంది. సుమారుగా 150 సమాధులు ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క 150 సమాధుల ప్రాంతంలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి ఇక్కడ అబ్షాలోము, జకరియా, హగ్గాయి, మలాకి మొదలగు వారు మరి వారి యొక్క సమాధులు ఇక్కడే ఉన్నట్లు మరి చరిత్రకారులు చెప్తూ ఉంటూ ఉన్నారు. ఈ కొండ మీద మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ కొండ మీద మరి క్యాథలిక్ ఆర్థడాక్స్ మరియు ప్రొటెస్టాంట్లు చెందినటువంటి సంఘాలు ఉన్నాయి. సుమారుగా మరి 170 నుంచి 180 సంఘాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైనది అంటే మనకు ఇండివిజువల్గా ఉన్నటువంటి చర్చిలకి నేను చెప్పడం లేదు. ఒక మిషన్గా ఉన్నటువంటి ఆ యొక్క చర్చిస్నే అది చర్చిస్గా పరిగణించబడి చరిత్ర అది లిఖించబడింది. ఇండివిజువల్గా ఉన్నటువంటి సంఘాలు చాలా చాలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మరి అంత మాత్రమే కాదు కానీ 170 నుంచి 180 చర్చిస్ ఉన్నట్లుగా మనం చూడవచ్చును. అయితే వీటిలో ఏమున్నాయంటే ఎక్కువగా రోమన్ క్యాథలిక్ అంటే క్యాథలిక్ చర్చీలు మాత్రమే ఎక్కువగా ఈ యొక్క యెరూషలేం చుట్టూ, ఒలీవ కొండ చుట్టూ ఉన్నట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. కేవలము ప్రొటెస్టెంట్ మాత్రము రెండు ప్రధానమైనటువంటి చర్చిలు ఉంటూ ఉన్నాయి. ఒకటేదేమో లూథరను, రెండోదేమో మరొక చర్చి ఉంటూ ఉన్నది. అది గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. ఈ యొక్క రెండు ప్రధానమైనటువంటి ప్రొటెస్టెంటు మరి సంఘాలు మరి ఇక్కడ మనం ఆంగ్లికన్లు తర్వాత లూథరన్లు మాత్రమే ప్రొటెస్టెంట్లుగా ఆ ప్రాంతంలో ఒక ప్రొటెస్టెంట్ చర్చిలుగా ఉన్నట్లుగా పరిచర్య ఉన్నట్లుగా మనం చూడవచ్చు. దీని చుట్టూ ప్రధానమైనటువంటి కొన్ని చర్చెస్ ఉన్నాయి. ఆ పేర్లు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ద చర్చ్ ఆఫ్ ఆల్ నేషన్. రెండోది ఏంటంటే ద చర్చ్ ఆఫ్ మేరీ మగ్దలేనా రెండవ చర్చి పేరు. మూడవ చర్చి పేరు ఏంటంటే, మూడవ పరిచర్య లేక మిషన్ పేరు ఏంటంటే ద చర్చ్ ఆఫ్ అసుంప్టమ్ ఆఫ్ మేరీ. ఇక్కడే తల్లి అయినటువంటి మరియా సమాధి చేయబడింది కాబట్టి ఆ సమాధి చేయబడినటువంటి స్థలంలోనే
సంఘము స్థాపించబడింది, చర్చి నిర్మించబడింది. దాన్ని ఆ సమాధి దగ్గరనే మరి మేరీ సంఘముగా అది మరి నామకరణం చేయబడినట్లుగా చరిత్ర తెలియజేస్తుంది. 4వ చర్చి ఏంటంటే ద చర్చ్ ఆఫ్ డిమానిస్ ఫెల్విట్. ద చర్చ్ ఆఫ్ డిమానిస్ ఫెల్విట్. ఇక్కడ యేసు ప్రభువారు యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట ఉంది కదా. యేసు ప్రభువారు ఏడ్చారు కదా ఒక స్థలంలో. ఆ స్థలంలోనే డిమానిస్ ఫెల్విట్ అనేటువంటి చర్చి నిర్మాణం ఇక్కడ జరిగినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. తర్వాత 5వదిగా ద చర్చ్ ఆఫ్ సెయింట్ లాజరస్. 5వదిగా ద చర్చ్ ఆఫ్ సెయింట్ లాజరస్. 6వదిగా ద చర్చ్ ఆఫ్ ద అస్మిషన్ అంటే మార్కింగ్ ద స్పాట్ వేర్ ఈజ్ జీసస్ అస్సెండెడ్. అంటే యేసు ప్రభువారు ఎక్కడైతే ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడో, ఏ స్థలంలో నుంచి అయితే పరలోకానికి ఆరోహణం అయ్యాడో ఆ స్థలంలో మరి వారు ఒక చర్చిని నిర్మించుకొని అక్కడ పరిచర్య లేక ఆ యొక్క చర్చి నిర్మించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి బైబిల్లో అనేకమైనటువంటి పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పర్వతమైనటువంటి పేరు ఏదనంటే సీనాయి పర్వతం. సీనాయి పర్వతాన్ని మరో పేరు ఏమన్నారంటే హోరేబు అని కూడా పిలిచేవారు. హోరేబు అనేటువంటి పేరు కూడా పిలిచేవారు. సీనాయి పర్వతాన్ని ఇంకేం పిలిచేవారు అని అంటే దేవుని పర్వతము అని కూడా పిలిచేవారు. అంత మాత్రమే కాదు కానీ మరి ఇది పరిశుద్ధ పర్వతము అని కూడా పిలిచేవారు. పరిశుద్ధ పర్వతం అని కూడా పిలిచేవారు. కానీ ఇంత మంచి పేరు ఉన్నటువంటి పర్వతము లేక సీనాయి పర్వతము, దేవుడు మోషేతో మాట్లాడినటువంటి పర్వతము, దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడినటువంటి పర్వతములో మరి యేసు ప్రభువారు మాత్రము సీనాయి పర్వతము ఏనాడు కూడా ఆయన దర్శించినట్లు కానీ అక్కడ వెళ్ళినట్లు కానీ ఆయన అక్కడ మరి ఉన్నట్లు కానీ ఎక్కడ కూడా ఒకసారి కూడా మరి అక్కడికి దర్శించినట్లు కూడా బైబిల్లో మనం ఎక్కడ కూడా చూడబోం. మరి ఆ స్థలాన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకు బైబిల్లో ఎక్కడ కూడా కనిపించడం లేదు. అవునా కాదు? ఎక్కడైనా కనిపిస్తుందా? బైబిల్ ఎక్కడైనా మనకు కనిపిస్తుందా? పాత నిబంధన కాలంలోనేమో అంత పరిశుద్ధమైనటువంటి పర్వతంగా, దేవుని పర్వతంగా, నిజానికి మరి పర్వతం యొక్క అంచు కూడా ఇశ్రాయేలు ముట్టుకోవడానికి భయపడేవారు. ఒకవేళ ముట్టుకుంటే ఏమయ్యేది? చనిపోయేవారు. పశువే కావచ్చు, మనుషులే కావచ్చు. ఆ పర్వతాన్ని, ఆ అంచును తాకినటువంటి వారు ఏది కూడా వారు సజీవులుగా లేరు అనేటువంటి విషయాన్ని, అంత మరి పేరు పొందినటువంటి పర్వతము దేవుని పర్వతంగా, దేవుని సన్నిధిగా ప్రతిష్ఠించబడినటువంటి స్థలముగా బైబిల్లో చరిత్ర తెలియజేస్తూ ఉంటున్నది.